నా పేరు మండవ సురేష్ అండి. మాది జమ్మిదోర్నాల గ్రామం, పెద్దోర్నాల మండలం, ప్రకాశం డిస్టిక్. ఈ ఏడు కొత్తగా ఈ స్వస్తిక్ తేజ పంట వేయడం జరిగింది. మాకైతే ఇప్పటికి బాగానే ఉంది. ఇంతకు ముందు వేసిన దాని మీద పర్లేదు, బాగానే అనిపించింది. కాపు గానీ, రంగు గానీ, కాయ కింద నుంచి ఫస్ట్ నుంచి కానీ అంతా బాగానే రావడం జరిగింది. ఇప్పుడు ఇది మా చేను ఇదంతా ఇంకా పెరిగి ఇంకా దిగుబడి ఎక్కువ వస్తుందని ఆశిస్తున్నాం. వేరే వాళ్ళు వేస్తుంటే ఒకసారి వేసి చూడండి అంటే దాన్ని బట్టి మనం తీసుకుంటే ఆన్లైన్ లో బుక్ చేసాం. ప్రస్తుతం చూద్దాం, 1 ఎకరానికి తీసుకున్నాం 10 ప్యాకెట్లు వేసాను. మొక్కలు కూడా బాగానే దీంట్లో నెట్ లో పోయించాను. మొదటి శాతం అది బాగానే ఉంది. 95% పైన వేరే వ్యవస్థ కూడా బాగానే ఉంది. ఆ వేరే బాగుండటం వల్ల చామ మొక్కలు తక్కువ మేము వేయలేదు. ఇది మొదటి నుంచి బాగా కొమ్మలు వచ్చి బలంగా బాగానే తయారవుతుంది. ఏరియా వ్యవస్థ కానీ అంతా బాగానే ఇదిగా ఉంది. వేరే రకాలతో పోల్చుకుంటే ఇది కొంచెం బెటర్ గానే ఉంది. వర్షాలు ఎక్కువైనా కొంచెం నిలబడుద్ది, ఆ ఇబ్బంది ఏం లేదు. బెట్టకి తట్టుకుంటుంది, బాగుంది అంతా. దగ్గర కాపు ఇదిగో ఇట్లా వేసాము. కాపు చూడండి, చెట్లు కొంచెం దగ్గరగానే వేసారు మా వాళ్ళు, మరీ అంత ఎడంగా కూడా వేయలేదులే. ఇంకో జడ వేస్తే ఇంకొంచెం బాగుండేది. కాయ బాగా సైజుగా ఉంది, రంగు బాగానే ఉంది అంతా. మాకు తాళ్ళు కూడా పెద్దగా ఏం కానట్లేదు, పైన మచ్చ రావటం కానీ అలాంటివి ఏమి లేవు. ఇప్పుడు కాసిన కాపు మట్టికి మొత్తం అయ్యేలేక ఒక 20 క్వింటాలు అవుతాయండి ఇప్పుడున్న స్టెప్ కాయకి. మళ్ళీ స్టెప్ వచ్చి కాస్తే అది ఈ కాయకు 1 క్వింటాల్ లోపే అవుతాయి తాలుగాయలు నాకు తెలిసి, అంతకంటే ఎక్కువ ఏం కావాలి. వేసేది 2 స్టెప్పులు వేసిందన్న. ఇంకా ఇప్పుడు ఈ కాయ కోస్తే కానీ మనకు మళ్ళీ స్టెప్ రాదు. అది చెట్టు బరువు తగ్గితే కానీ మనకి 2వ స్టెప్ రాదు. 2వ స్టెప్ వచ్చి మనకు కాస్తే 40 క్వింటాల దాకా దిగుబడి వచ్చే అవకాశం ఉందనుకుంటున్నాను నేను ఎకరానికి. ముందు ఏదైనా బాగానే రికవరీ, తక్కువ మందులు కొట్టినా, కొంచెం కాస్ట్లీ మందులు కొట్టినా బాగానే తీసుకోవడం జరుగుతుంది. నల్లి ప్రభావం ఉన్న తోట ఆగింది. స్వస్తిక్ తేజ బాగుంది. వేరే రకాల మీద ఇది కొంచెం బెటర్ గానే ఉంది. మాకైతే ముడత అనేది రాలేదు. మాకైతే టోటల్ గా చేను మొత్తం మీద అయితే నాకు ఈ తేజాలు అయితే 10 మొక్కలు కూడా లేవు ముడత మొక్క. స్వస్తిక్ తేజాలో 10 మొక్కలు కూడా లేవు ముడత మొక్కలు. ఎక్కడన్నా ఒకటి రేర్ గా తగిలింది. అదేమన్నా నేను బయట కొంత 100 మొక్కలు బయట తెచ్చేయడం జరిగింది. దానివల్ల ఏమన్నా వచ్చింది అనేది మనకైతే అర్థం కాలేదు. ముడత అనేది అయితే అసలు కానరాల. మన దాంట్లో 6-7 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఎక్కువ తేజ అసలు కంపల్సరీ ఎప్పుడు వేసినా 1 ఎకరం 2 ఎకరాలు తేజ వేయకుండా అసలు ఉన్నాను. నేను ఎక్కువ వేసేవాడిని. మరి ఏడు చూద్దామని ఒకసారి చూద్దామని వేసాం. అట్లా బాగానే ఉంది, వేసుకోదగ్గ విత్తనమే. ఒకసారి అందరూ వేసి చూస్తే బాగుంటుందని అనుకుంటున్నాం మేము కూడా.